అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి మన సమాజంలో మరి ఏదైతే మానవ సమాజం అభివృద్ధి చెందాలంటే మరి మన సమాజంలో పెళ్లి అనేది అయితే ఒకటి ఉంటుంది మరి పెళ్లిళ్ళు చేసుకోవడం మరి దాని తర్వాత పిల్లల్ని కనడం సో ఈ ప్రాసెస్ అంతా ఉంటదన్నమాట జనరల్ గా మనం చూస్తూ ఉంటాము సో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల వాళ్ళకైతే పిల్లలు కనకపోవడం సంతానం జరగకపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో పూర్వకాలంలో లేదు ప్రస్తుతం అయితే చాలా టెక్నాలజీ వచ్చిందనమాట దానికి సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు చాలా అయితే టెక్నాలజీ వచ్చింది అంటే అబ్బాయి ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళ నుంచి స్పెర్మ్ అయితే కలెక్ట్ చేసి అదేవిధంగా మహిళలు ఉంటారో వాళ్ళ నుంచి అండాన్ని అయితే కలెక్ట్ చేసి మరి హాస్పిటల్స్లలో వాటిని ఫెర్టిలైజ్ చేసి మరి అట్లా సంతానం కలిగే విధంగా అయితే మనం చేస్తున్నారు చాలా ఇప్పుడు ఇండియాలో అయితే చాలా నడుస్తుంది అట్లా సంతానం కలిగిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సో ఇదే అదునుగా చూసుకొని మరి కొందరు అయితే మరి దీనికి అక్రమాలకైతే పాల్పడుతున్నారని చెప్పొచ్చు మరి ఎందుకంటే ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో మరి వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళి వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకు ఎందుకు లేరని చెప్పిన తర్వాత ఇక మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి లేదంటే అండాలు కొద్దిగా వీక్గా ఉన్నాయని లేదంటే తక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకైతే చెప్పడం వల్ల మరి సరోగసి కావచ్చు లేదంటే ఐవీఎఫ్ కావచ్చు లేదంటే ఐయుఎఫ్ కావచ్చు సో ఇలాంటి పద్ధతుల ద్వారా అయితే చేస్తూ ఉంటారు అయితే మన ప్రజెంట్ చూసుకుంటే మరి రీసెంట్గా తెలంగాణలో అయితే ఒక భారీ కుంభకోణమైనా చెప్పొచ్చు ఒక విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు మన రీసెంట్గా అయితే సికింద్రాబాద్లో ఒక హాస్పిటల్ అయితే చూసినాం మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళని తీసుకొచ్చి మరి అక్కడికి ఎవరైతే సంతానం లేకుండా వస్తారో వాళ్ళకైతే సంతానం కలిగిస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మరి ఎవరైతే మరి హస్బెండ్లు ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్పెర్మ్ మాత్రమే వాళ్ళకు ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఎవరైతే వైఫ్లు ఉంటారో వాళ్ళకైతే ఇంజెక్ట్ చేసి దాంతో సంతానం చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకు భర్తలతో సంబంధం లేకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా హాస్పిటల్లో వాళ్ళకి ఎంతో మంది వస్తుంటారు మరి వాళ్ళకి సంబంధించి కూడా ఎవరో ఒకరి దగ్గర తీసుకొని అయితే వాళ్ళ వైఫ్కు సంబంధించి ఉంటారు కదా వాళ్ళకైతే ఇంజెక్ట్ చేసి వాళ్ళకు గర్భం వచ్చే విధంగా చేస్తున్నారంట మరి రీసెంట్గా ఏం జరిగిందంటే అది కుంభకోణం అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు ఇంకా అదే కాకుండా ఇంకా చాలా అయితే అక్రమాలు జరుగుతున్నాయంటే దానికి సంబంధించి అయితే మనం ఒకసారి ఇది ఎలా బయటకు వచ్చిందంటే రీసెంట్గా మనకి సికింద్రాబాద్ సృష్టి హాస్పిటల్ ఏదైతే ఉందో ఫెర్టిలిటీ హాస్పిటల్ అక్కడ ఇట్లానే వీళ్ళు పాపం పిల్లల కోసం చూస్తూ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగా వాళ్ళ భర్తది కాకుండా బయట వాళ్ళ ద్వారా బాబు అనేవాడు పుట్టాడనమాట బాబు పుట్టిన తర్వాత బాబుకి హెల్త్ మంచిగా లేదంట ఎందుకు ఇట్లా తరచూ హెల్త్ మంచిగా ఉండట్లేదు ఏమైంది అనేసి వీళ్ళు కొంచెం టెస్ట్లు అవి చేయించగా బాబుకి క్యాన్సర్ అని వచ్చింది క్యాన్సర్ అని వస్తే అదేంది మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు క్యాన్సర్ అనేది ఎందుకు వచ్చింది అనేసి DNA టెస్ట్ చేపిస్తే మదర్ది కాదు ఫాదర్ది కాదు దాన్ని వాళ్ళు అడిగేసరికి ఎవరైతే హాస్పిటల్ యాజమాన్యం ఉందో వాళ్ళు రివర్స్ అయ్యారన్నమాట రివర్స్ అయ్యేసరికి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు తెలిసింది వాళ్ళ భర్త ద్వారా పుట్టిన బిడ్డ కాదు అది బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాతల ద్వారా పుట్టిన బిడ్డ అనేసి ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది ఇప్పుడు గొమ్మన మనం దగ్గరికి తీసుకోలేరు వాళ్ళు అలాగని వదులుకోలేరు తెలియకపోతే అది వేరే విషయం ఒకవేళ తెలిస్తే ఈ బిడ్డ నా బిడ్డ కాదని తెలిస్తే ఇంకా ఎట్లా ఉంటది ఒకటి ఇది ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో పరిస్థితి ఇప్పుడు ఆ బిడ్డని ఇచ్చేసేయాలన్నా ఆ బిడ్డని దగ్గరికి తీసుకుని ముద్దాడలేరు అలాగని వదిలేయలేరు సో ఇది బయట పడింది కాబట్టి ఓకే మరి బయట పడనివి ఇంకెన్ని ఉంటాయి అదే అంటున్నా ఆమె బయట పడ్డది కాబట్టి ఆమె ఒక్క కుటుంబానికి ఆ ఒక్క జంటకే మనకు తెలిసింది తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఒక ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా వెళ్ళి మీవి వీక్ ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇవ్వగానే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళది ఇట్లా చేయడం ఇది ఒక పెద్ద దందా అయిపోయింది ఇది బిజినెస్ ఎందుకంటే గల్లీకి ఒక ఫెర్టిలిటీ హాస్పిటల్ ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు బిజినెస్ కావాలి కాబట్టి ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వేసేస్తున్నారు ఈ భర్తకి సంబంధం లేకుండా వాళ్ళకి వేస్తారు వాళ్ళు ఇంకా ఇవన్నీ చేస్తారు మనకైతే సంతానం కలుగుతుంది కదా వాళ్ళేంటి పిల్లలు ఏంటంటే మేము ఇంకొకటి సమాజం గురించి అన్నా ఒక ఆడపిల్లనా మగపిల్లడన్నా కావాలి కంపల్సరీ ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కన్నా బయట మాటలు పడలేరు కాబట్టి ఏదో ఒకటి చేసన్నా పిల్లల్ని కనాలన్నట్టు ఇక ఏ దారి లేక ఈ దారిలో ఎంచుకుంటుంటే ఇక్కడ కూడా ఈ డాక్టర్లు ఇట్లా మోసం చేస్తున్నారు అన్నమాట దాని గురించి డీటెయిల్స్ గా ఒక మనం కథనం అప్డేట్ వచ్చింది వార్తా రూపంలో అయితే మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం బిచ్చగాళ్లకు బిర్యానీ అడ్డ కూలీలకు మద్యం కొంచెం చదువుకున్న వారికైతే 1000 నుంచి 4000 అదే మహిళలకైతే 20,000 నుండి 25,000 దాకా ఇస్తారు వీర్యం అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది సంతాన భాగ్యం లేక దాతల నుండి వీర్యం అండాల వంటివి కొనేవారు ఆ దాతలు బాగా చదువుకున్న వారై తెలివితేటలు వారై ఉండాలని భావిస్తారు కానీ ఈ దందా నడిపే వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్ళు అడ్డకూలీల వీర్యాన్ని అండాలను ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోటిషియన్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్లోని ఈ దందా నడుపుతున్న 7 నిందితులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసిరంట ఇది చూసిరా బిచ్చగాళ్ళకు బిర్యానీ అంట
అంటే ఎవరైతే రోడ్డు మీద బిచ్చగాళ్ళు ఉంటారో లేదంటే అడ్డా కూలీలు సంబంధించిన వాళ్ళందరినీ అయితే హాస్పిటల్లో తీసుకొస్తున్నారంట. తీసుకొచ్చి మీకు మంది ఇస్తాం, బీర్ ఇస్తాం, ఈ పని చేసి పోరి మీరు అని చెప్తే ఇప్పుడు వాళ్ళకేముంటది, వాళ్ళు బిచ్చగాళ్ళు, ఫుడ్ వస్తుంది, డ్రింకింగ్ దొరుకుతుంది, వాళ్ళు వచ్చేసి ఇచ్చేసిపోతారు. దీన్ని ఏం చేస్తున్నారు, ఎవరైతే సంతానం లేకుండా హాస్పిటల్స్కి వస్తారో మరి వాళ్ళకి భర్తలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దాన్ని పక్కన పడేసి సంతానం కలిగించాలి. కాబట్టి వీళ్ళు ఏదైతే సేకరిస్తున్నారో అడ్డా కూలీల నుంచి కావచ్చు, బిచ్చగాళ్ళ నుంచి కావచ్చు సేకరిస్తున్నారో ఆ సేకరించిన దాన్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇంజెక్ట్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా గర్భం అవుతుంది. ఇక దాంతోపాటు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇంత దందా నడిపిస్తుంది. ఇది ఎంత మళ్ళీ చదువుకున్న వాళ్ళకైతే కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి 4,000 ఒక 5,000 ఇస్తున్నారంట. సో బిచ్చగాళ్ళు రోడ్ మీద అడ్డకూలీలు ఉంటారు కదా, వాళ్ళకు 1,000 రూపాయలు ఇచ్చి మీరు ఈ పని చేస్తే మీకు ఒక తాగిపిస్తాము, తినిపిస్తాము అని చెప్పేసి బిర్యానీ ఇచ్చేసి వాళ్ళు ఆ పని చేసి పోగానే ఇక వాళ్ళు ఏదైతే కలెక్ట్ చేస్తారో దాన్ని మరి ఎవరైతే సంతానం కోసం వస్తారో వాళ్ళకి ఇస్తున్నారంట. అంతే. ఇక అద్దె గర్భం అంటాం కదా, వాళ్ళకేమో 20,000 నుంచి 25,000 దాకా లేడీస్ కి. మరి ఇది నిజంగా ఈ దుర్మార్గం. దీనిపై లోతనే దర్యాప్తుగా విస్తుపోయే నిజాలు అయితే వెలుగు చూసినట్టే. ఇక క్లినిక్ యజమాని మేనేజర్గా వ్యవహరిస్తున్న పంకజ్ సోనీ వద్ద కొంతమంది ఏజెంట్లుగా టెక్నీషియన్లుగా నియమించుకున్నాడు. వారు బిచ్చగాళ్లను అడ్డకూలీలుగా వంటి వారికి డబ్బు ఆశ చూపి వారి నుండి వీర్యం అండాలను సేకరిస్తున్నారంట. వీర్యమే కాదు అండాలను కూడా సేకరిస్తున్నారంట. అసలు జాగ్రత్తగా వీర్యం అంటే కొంత మగవాళ్ళకి చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, కానీ అండం అట్లా కాదు. ఒక్కసారి ఒక 2-3 సార్లు పోయింది అనుకో మళ్ళీ అది పూర్తిగా పోతుంది. సో అలాంటి వాళ్ళం కూడా రోడ్ల మీద ఎవరైనా బిచ్చగాళ్ళు ఉంటారు కదా, మహిళలు ఉంటారు కదా అడ్డకూలి, వాళ్ళ నుంచి తీసుకొచ్చి కూడా మరి వాళ్ళకు 20 నుంచి 25 అసలు ఆ ప్రాసెస్ కూడా చాలా కష్టం. అంటే ఇది ఒకళ్ళు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది కదా, ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇవి తగ్గవు. సో ఆడవాళ్ళ నుంచి కూడా అండాన్ని తీసి ఇట్లా తీసి కూడా ఎవరు వాళ్ళకు ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వాళ్ళకు కూడా అండం బాగలేదనుకో, మంచి లేదనుకో, ఈ అండం పెట్టేసి అట్లా గర్భం వచ్చేలా చేస్తున్నారు. అద్దె గర్భం అంటారు, అద్దె గర్భం. సో దీనికి మాత్రం మరి ఒక సిస్టమే ఉందంట. మరి ఒక దందానే నడిపిస్తారు టెక్నీషియన్స్. మరి అంటే నీకు ఇంతమంది ఇస్తే నీకు ఇంత ఇస్తా, నువ్వు ఎంత మందిని స్పెర్మ్ ఫీల్డ్ వర్క్ అనమాట. సో ఏజెంట్లను నియమించుకొని టెక్నీషియన్లను నియమించుకొని వాళ్ళది మంచిగా సేకరించి సో ఈ విధంగా దందా నడుపుతున్నారు. సో వీళ్ళైతే చేస్తున్నారు, అయిపోయింది. ఒకవేళ వాళ్ళకు తెలిస్తే పరిస్థితి ఏంది, ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, ఒక పాప ఉన్నది, 10 సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? చెప్పేది అదే కదా, మరి బాబుకి క్యాన్సర్ అని తెలిసింది, ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంకో న్యూస్ చదివిన తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. ఇక ఆర్ట్ ప్రొడక్టివ్ టెక్నాలజీ అసిస్టెడ్ నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి 21 నుండి 50 ఏళ్ల వరకు మాత్రమే వారి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి జన్యు వ్యాధులు అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. అంటే మీరు ఎంత దరిద్రులు అంటే అసలు మిమ్మల్ని ఇక నాకు మాటలు రావట్లేదు. డాక్టర్లు అంటే ప్రాణం పోసేవారు, దేవుడు లెక్క చూస్తారు మిమ్మల్ని. ఇలాంటి పనుల మీరు చేసేది? మిమ్మల్ని నమ్ముకుని పాపం పిల్లలు లేక ఏడ్చుకుంటూ మీ దగ్గరకు వస్తుంటే మీరు చేసే పనులు ఇవా? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వ్యక్తులకు అన్ని రకాల టెస్టులు చేసి, అంటే వాళ్ళకు ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళ బంధువుల నుంచి కానీ ఏమన్నా అంటువ్యాధులు ఉంటాయి కదా, అంటే వంశపారపర్యంగా కొన్ని వస్తూ ఉంటాయి. సో అలాంటి టెస్టులు చేసి ఆరోగ్యంగా ఉంటే మాత్రమే తీసి సేకరించి ఇవ్వాలి. అయినా మీరు ఎవరు సేకరించాలి? ఎవరైతే మీకు సంతానం లేకుండా వస్తున్నారో వాళ్ళే సేకరించాలి. చెప్పేసేయండి, మీకు అవ్వరు ఇది లేకపోతే ఈ ప్రాసెస్ ఉంటుంది, ఈ ప్రాసెస్ మీకు ఇష్టమేనా, చెయ్యాలా వద్దా అనేది మీరు పర్మిషన్ తీసుకొని చేయాలి తప్ప మీ ఇష్టరీతిగా మీకు ఏవో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఇలాంటి దందాలు చేయడానికి అసలు మిమ్మల్ని డాక్టర్లు అనాలా లేకపోతే గూండాలు అనాలా? ఇప్పుడు వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఏమేమో జబ్బులు ఉంటాయి, అంటువ్యాధులు ఉంటాయి, క్యాన్సర్ ఉంటుంది, HIV ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ డబ్బుల కోసం అప్పటి మంది ఇంజెక్ట్ చేస్తారు, పోతారు, గర్భం వచ్చేస్తారు. తర్వాత పరిస్థితి ఏంది? వీళ్ళు ఫేస్ చేయాలి. సో ఇంత దారుణంగా జరుగుతుంది చూడడం. అయితే అంటువ్యాధి సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్టంగా 25 సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు మాత్రమే గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. అంటే ఒక్కరి దగ్గర తీసుకున్నది ఒక్కరికే ఉపయోగించాలి. కానీ ఇట్లా కాదు. మరి ఇక్కడ చూడు, వారానికి ఒకసారి చొప్పున వీర్యం సేకరిస్తున్నారు. ఉదాహరణకు ఇండియన్ స్పెర్మ్ టెక్ ఏజెంట్లు బిచ్చగాలు అడ్డకూలను సంప్రదించి వారానికి ఒకసారి ఇక్కడకు మేము వచ్చి చెప్పినట్టు చేస్తే మందుతో పాటు బిర్యానీ ఇస్తామంటూ వారికి ఆశ చెప్పి తీసుకొస్తున్నట్టే. లేదంటే వాటికి సరిపడా 500 నుంచి 1000 రూపాయలు చేతులు పెట్టి పంపేవారని సమాచారం. అలా వచ్చేవారు తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే వారి నుంచి అండాలు సేకరించి ఇక కొంచెం కష్టమైన పని కావడంతో మహిళలకు ప్రతిసారి 20 నుంచి 20,000 5,000 వరకు చెల్లిస్తున్నారంట. ఇంకా నిందితులను మరోసారి కస్టడీకి తీసుకొని విచారించి గోపాలపురం సికింద్రాబాద్లోని గోపాలపురం
కోర్టు కక్షలో పిటిషన్ అయితే దాఖలైందంట. చూడు మరి ఇది చదువుతుంటేనే మళ్ళీ ఒళ్ళు గగురు పుడుస్తుంది. అసలు ఏం దందా ఇది, ఏం చేస్తున్నారు? ఒక్కరి నుంచి దాదాపు ఒక్కరి నుంచి తీసుకొచ్చి ఒకరికి చేయాలంటే ఇది ఏంది అసలు, ఏం నడుస్తుంది హాస్పిటల్స్? అసలు ఇది నిజంగా చాలా దారుణం. ఒకవేళ ఇప్పుడు ఎంతమంది చేసిండ్రో ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి మాట్లాడడానికి ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే కొందరు బయటకు అదే అంటున్నా, చాలా మంది ఈ మధ్య ఇలాంటి వాటిని ఆశ్రయిస్తున్నారు పిల్లలు లేక. వాళ్ళకి ఇప్పుడు ఎన్ని డౌట్స్ వస్తాయి, ఇప్పుడు వాళ్ళు నా భర్త ద్వారా పుట్టిందా లేదా ఎవరో బిచ్చగాడదా ఏంటని ఎంత భయపడతారు వాళ్ళు. సో ఆడవాళ్ళ నుంచి కూడా అండాలు అయితే అవి ఏమంటారు తీస్తున్నారట, తీసి ఎవరైతే మహిళలు ఉంటారో సరిగా వాళ్ళకు ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా ఇస్తున్నారంట. ఇది ఎంత దారుణం. ఒకవేళ మీరు అట్లా చేయాలనుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి వాళ్ళకు అనుమతి తీసుకొని సంతకాలు పెట్టుకొని తీసుకోవాలి. అంటే వాళ్ళకు నీకు అన్నం సరిగా లేదు అని చెప్పేసి వాళ్ళ దాతలు ఉంటారు, అన్నం కూడా తీసుకోవచ్చు, లీగల్గా తీసుకోవచ్చు, అన్నం తీసుకోవచ్చు, వీర్యం తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళతో పర్మిషన్ ఉండాలి, వాళ్ళ సంతకాలు పెట్టాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇవన్నీ లేకుండానే వాళ్ళ దగ్గర డబ్బులు అయితే మీరు దండుకొని ఈ విధంగా చేస్తున్నారు. అది కూడా పేదవాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి తినడానికి కూడా ఉండదు. కానీ జనాలు మాటలు పడలేక ఎవరో ఒక బాబునో పాపనో కనుక్కొని హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే హాస్పిటల్లో చూసినారో ఈ హాస్పిటల్ ఈ ఒక్క హాస్పిటల్ కాదు, హైదరాబాద్ లో ఎంటైర్ ప్రైవేట్ హాస్పిటల్ ఈ దందా నడుస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నడుస్తున్నాయి కానీ ఏదో జెన్యూన్ ఒకటి రెండు ఉంటాయి. ఇప్పుడు వాటిని నమ్మడం కూడా జనం మానేస్తారు. ఇప్పుడు వాటిని నమ్మడం కష్టమే, ఎందుకంటే ఇదంతా జరుగుతుంది, వాళ్ళకి డౌట్లు వస్తుంది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి అండాలని ద్వారా పిల్లల్ని అన్నారో ఇది ఇలాంటి హాస్పిటల్ ద్వారా వాళ్ళకి పెద్ద డౌట్లు ఉంటాయి. ఇప్పుడు చాలా పెద్ద డౌట్లు ఉంటాయి. పాపం తెలిసిన వాళ్ళు అయితే సతమతం అయిపోతారు. నా బిడ్డ నా హస్బెండ్గా పుట్టిందా లేకపోతే ఎవరికి పుట్టిందా అన్న భయము వాళ్ళలో అనేది పుడుతుంది అన్నమాట. నిజంగా ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళని నిజంగా ఎంత శిక్షలు వేయాలనేది ఇక మరి అది చట్టం ఏం చెప్తుంది, పోలీసులు ఏం చెప్తారో తెలియదు. కానీ హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసి వీళ్ళని మొత్తం డాక్టర్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా క్యాన్సిల్ చేసి మళ్ళీ వృత్తిలోకి రాకూడదు, క్యాన్సిల్ చేయాలి. మరి ఇంత పెద్ద గుట్టు జరుగుతుంటే అసలు వీటిపైన ఆరోగ్య శాఖ అయితేంది, మరి ఏదైతేంది, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనేది ఇప్పుడు బయటపడింది. ఇలాంటివి ఇంకా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఈ తతంగం మొత్తం ఎప్పటి నుంచి నడుస్తుంది. సో వీటన్నిటి మీద పర్యవేక్షించి మరి దీన్ని ఎట్లా సొల్యూషన్ చేయాలి అనేది మామూలు హాస్పిటల్ కన్నా ఫెర్టిలిటీ హాస్పిటల్ ఎక్కువ ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ, తెలుసా? సో ఇది మరి నిజంగా ఇది అయితే చెప్పడానికి కూడా మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ బాధను ఊహించుకుంటే కూడా ఇంకా చాలా బాధేస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థమైతలేదు. కానీ ఖచ్చితంగా శిక్ష తీసుకోవాలి. ఆరోగ్య శాఖ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఈ హాస్పిటల్ పైన ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో హైదరాబాద్ ఎంటైర్ దేశంలో తెలంగాణలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్లో ఇలాంటి జరుగుతున్నాయా లేదా అని క్రాస్ చెకింగ్ చేసుకొని ఎవరైతే అక్రమాలకు పాడుతున్నారో వాళ్ళపైతే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో మీరు పోవాలనుకుంటే దానికి సర్టిఫికేషన్ ఉందా లేదంటే వాళ్ళు అన్ని రూల్స్ అని పాటిస్తున్నారా అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకొని ఒకరికి 2 సార్లు చూసుకొని పోవాలి. అదే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కొన్ని మంచిగా పెద్ద హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు పిల్లల కనాలి అనేది ప్రతి ఒక్కరికి కలే అది. ఎందుకంటే మనతో పాటు మనకు ఒక ఇద్దరు ఉన్నారన్నది ఒక చిన్న ఆశ ఉంటుంది. సో అలాగే మీ వల్ల కానప్పుడు మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి 1-2 సార్లు హాస్పిటల్ ఏంటి, ఆ యాజమాన్యం ఎట్లా ఉంది, దానికి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వీర్య కణాలు మీ హస్బెండ్ కొంచెం జాగ్రత్తలు తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోండి. వద్దని మేము చెప్పట్లేదు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని అప్పుడు మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. లేదంటే ఇలాగే మన రోడ్డు మీద బిచ్చగాళ్ళు కూలీలు వీళ్ళయే మీకు ఇలా అవుతుంది అన్నమాట. సో తీసుకోవడం తప్పు కాదు, తక్కువ వస్తున్నాయని చెప్పేసి డబ్బులు తక్కువ అవుతున్నాయని చెప్పేసి హాస్పిటల్లో పోతే ఇలాంటి పరిస్థితి వినాల్సి వస్తుంది. ఇప్పటికీ ఎంతమంది తీసుకున్నారో మరి ఎంతమంది ఇప్పుడు ఆ విధంగా బాధపడుతుందో తెలియదు. కానీ ప్రభుత్వం వీటిపైన ఆరోగ్య శాఖ వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. హాస్పిటల్ని సీజ్ చేయాలి. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళని లోపటేయాలి. శాశ్వతంగా ఈ హాస్పిటల్స్ మళ్ళీ తెరవకుండా చేయాలి. ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు కొన్ని అక్కడక్కడ మంచిగా ఉంటాయి, ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా చెడ్డ పేరు అయితే వస్తుంది. మంచిగా ఒక 2-3 హాస్పిటల్ నమ్మకంగా ఉన్నా కూడా ఇలాంటి చిన్న దందాలు చేసేటోళ్ళ వల్ల వాటి మీద కూడా నమ్మకం పోయి వెళ్ళరు జనాలుగా, భయపడతారు, వెళ్ళాలంటేనే భయపడతారు. సో ఇలాంటి ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మీరైతే చూసుకోండి, హాస్పిటల్లో చెక్ చేసుకొని పోండి. వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటే మేమైతే కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.